సూర్యుడు అస్తమించాక ఇక్కడ అడుగుపెట్టిన వాళ్ళెవ్వరూ తిరిగి ఇంటికి చేరలేదని చెప్తే మీరు నమ్ముతారా? ఒక మాంత్రికుడు తన చివరి శ్వాస విడిచే క్షణంలో ఇచ్చిన శాపం ఒక సంపన్న పట్టణాన్ని శ్మశానంగా మార్చేసింది. అంతేకాదు, భారత ప్రభుత్వం కూడా సాయంత్రం తర్వాత ఇక్కడ ప్రవేశం నిషేధించింది. భారతదేశంలో హాంటెడ్ ప్లేసుల గురించి మాట్లాడి మొదటగా వినిపించే పేరు హాయ్ గాయ్స్. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది భాన్గఢ్ కోట గురించి. రాజస్థాన్లో ఉన్న 500 సంవత్సరాల నాటి ఓ రాజు కోట కథ ఇది. అది 16వ శతాబ్దం 1570 నుండి 1580 మధ్య కాలం. భాన్గఢ్ కోటను రాజ్పుత్ వంశానికి చెందిన అంబర్ రాజ్యపాలకుడు భగవంత్ దాస్ 1573లో కోట నిర్మాణాన్ని ప్రారంభించాడు. 1580లో కోట నిర్మాణం పూర్తయింది. ఈ కోటను ఆయన కొడుకు మాధవ్ సింగ్ నివాసంగా వాడుకున్నాడు. ఆ సమయంలో ఈ కోటలోని ప్రజలు చాలా సంతోషంగా ఉండేవారు. కోట చుట్టూ చాలా కుటుంబాల నివాసం ఉండేవి. కానీ ఒక సంఘటన వల్ల మెల్లగా ప్రజలందరూ ఆ కోటను, ఆ ఊరిని వదిలివేయడం మొదలుపెట్టారు. అప్పుడే ఎంతో అందంగా ఉన్న ఈ కోట భయంకరమైన భూత్బంగ్లాగా మారింది. ఇక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయంటే, రాత్రి ఆ కోటలోకి వెళ్ళేవారికి ఖాళీగా ఉన్న ఆ కోట నుండి పాటలు, చిన్న చిన్న దీపాల వెలుగులు కనపడతాయని, కోటలోకి వెళ్ళేవారికి చాలాసార్లు వింతగా గాయాలయ్యాయని, లేదా వారు భయంకరమైన కలలు చూసి అనారోగ్యానికి గురయ్యారని ఆ చుట్టుపక్కల ప్రజలు చెప్తారు. ఎవరైనా రాత్రిపూట ఈ కోటలోకి వెళ్తే తిరిగి ప్రాణాలతో బయటకు రారని వారు. ఇప్పటికే మనలో చాలా మందికి ఈ డౌట్ వచ్చే ఉంది, అంతలా ఈ కోటలో ఏం జరుగుతుందా అని. ఈ భాన్గఢ్ కోట గురించి అక్కడి ప్రజలు చెప్పేదాని ప్రకారం చాలా కథనాలు ఉన్నాయి. కానీ వాటన్నిటిలో ఇంట్రెస్టింగ్ అండ్ ఫేమస్ అయిన కథ రాణి రత్నావతి కథ. ఇంతకు ఎవరు ఈ రాణి రత్నావతి? ఆమెకు ఈ కోటకు ఉన్న సంబంధం ఏంటి? ఆ కోటను శపించింది ఎవరు? రత్నావతి కారణంగానే ఆ కోట శాపానికి గురైందా? చరిత్రలో అందానికి ప్రతిరూపంగా నిలిచిన ఒక పేరు. ఆమె అందం కేవలం ముఖానికి మాత్రమే కాదు, ఆమె నడకలో రాణితనం, మాటల్లో మాధుర్యం చూసిన వాళ్ళందరినీ మంత్రముగ్ధులను చేసే ఓ మాయ. అందుకే చెప్తారు, ఆమె పేరు వినగానే నేటికీ భాన్గఢ్ కోట గోడల్లో ఆ సౌందర్య ప్రతిధ్వని వినిపిస్తుందని. అంతటి అందమైన యువరాణి రత్నావతి. రత్నావతి అంటే రాజస్థాన్లోనే కాదు, పొరుగు రాజ్యాల రాజులు కూడా ఆమెపై మనసు పారేసుకున్నారు. ఆమెతో వివాహానికి ఎందరో రాజులు ఆహ్వానం పంపారు. అంతలా అందరినీ ఆకట్టుకునేది రాణి రత్నావతి. ఆమెపై మోజుపడిన వారిలో అదే రాజ్యానికి చెందిన సింగియా అనే తాంత్రికుడు కూడా ఉన్నాడు. కానీ ఆమె యువరాణి కావడంతో ఆమె అతన్ని తన పక్కన నిలబడడానికి కూడా ఇష్టపడదని తెలిసిన ఆ మాంత్రికుడు తనకు తెలిసిన తాంత్రిక విద్యలతో ఆమెను తన సొంతం చేసుకోవాలనుకుంటాడు. మంత్రిచిన సెంటును ఆమెపై చల్లి తన వశం చేసుకోవాలని అనుకుంటాడు. అందుకు అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఆ మాంత్రికుడికి ఓ రోజు రాణి రత్నావతి తన 18వ పుట్టినరోజున స్నేహితులతో విహారం కోసం బయటకు వస్తుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మంత్రిచిన ఆ వశీకరణ సెంటును రత్నావతిపై చల్లి ఆమెను తన వశం చేసుకోవాలనుకుంటాడు మాంత్రికుడు. అనుకున్నట్టుగానే ఆ మాంత్రికుడు ఆ సెంటును రత్నావతిపై ప్రయోగించే ప్రయత్నం చేస్తాడు. ఈ విషయం పసిగట్టిన రత్నావతి అతని ప్రయోగాన్ని అడ్డుకుంటుంది. ఆ సెంటు బాటిల్ని తోసివేయడంతో అది ఒక బండరాయిపై పడుతుంది. అప్పుడు ఆ మాంత్రికుడి వశీకరణానికి గురి అయిన ఆ రాయి పెద్ద బండరాయిగా మారి మాంత్రికుడి వెంట పడుతుంది. చివరికి అదే బండరాయి కింద పడి మాంత్రికుడు మరణిస్తాడు. అతడు చనిపోయే ముందు రాణి రత్నావతికి ఆ రాజ్యానికి ఓ శాపం పెడతాడు. తనను కాదు అన్న ఆ రాణి మరియు ఆ రాజ్యం సర్వనాశనమైపోతాయని, వారి ఆత్మలు అదే కోటలో తిరుగుతూ బయటికి వెళ్ళలేవని శపిస్తుంది. ఆ తరువాత సంవత్సరం పొరుగు రాజ్యాలతో జరిగిన యుద్ధంలో రాణి రత్నావతి సోదరుడు అజబ్ సింగ్ దారుణంగా ఓడిపోతాడు. వేలాది మంది సైన్యం యుద్ధంలో నాశనమైపోతుంది. రాణి రత్నావతి కూడా ఈ యుద్ధ సమయంలోనే చనిపోయిందని చెప్తారు. అలా ఆ మాంత్రికుడి శాపం కారణంగా అందరూ చనిపోయారని ఇక్కడి ప్రజలు చెప్పే కథ. అంతేకాదు, అలా చనిపోయిన వారి ఆత్మలే ఇక్కడ కోటలో తిరుగుతున్నాయని,
అందుకే రాత్రి సమయంలో ఈ కోట నుండి అరుపులు, విచిత్రమైన శబ్దాలు, చప్పుళ్ళు, ఏడుపులు, నాట్యం చేస్తే వచ్చే గజ్జెల చప్పుడు వినిపిస్తాయని, వింత ఆకారాలు కనిపిస్తాయని ఇక్కడి ప్రజలు కథలు కథలుగా చెబుతారు. అందుకే ఇక్కడికి రాత్రిపూట వెళ్ళే సాహసం ఎవ్వరూ చేయరు. అంతేకాదు, కేంద్ర ప్రభుత్వం కూడా రాత్రి తర్వాత ఇక్కడ ప్రవేశం నిషేధించినట్లు భాన్గఢ్ కోటపై అక్కడి ప్రజలు చెప్పే కథలే కాదు, కొన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కూడా అక్కడ ఏదో ఉంది అనే భయాన్ని పెంచుతాయి. అయితే ఆ కోటలో నిజంగా దయ్యాలున్నాయా? కోటలో దాగి ఉన్న రహస్యం ఏంటి? గవర్నమెంట్ రాత్రి ఇక్కడ వెళ్ళకూడదని బోర్డులు పెట్టడానికి కారణం ఏంటి? కోటలో రాణి రత్నావతి ఆత్మ నిజంగానే తిరుగుతుందా? రాత్రి కోటలోకి వెళ్ళిన వారికి ఏం జరుగుతుంది? గవర్నమెంట్ పెట్టిన ఆ సైన్ బోర్డులని కాదని రాత్రి ఆ కోటలోకి వెళ్ళిన వారికి ఎన్నో చెడు అనుభవాలు ఎదురయ్యాయి. కోటలో నడుస్తున్నంతసేపు ఎవరో వాళ్ళని ఫాలో అవుతున్నట్లు, తల భారంగా అనిపిస్తున్నట్లు, ఇలా చాలా చెడు అనుభవాలు ఎదురయ్యాయి. ఇదంతా ఒట్టి మూఢనమ్మకం మాత్రమే అని రాత్రి ఎవ్వరికీ తెలియకుండా ఆ కోటలోకి వెళ్ళిన ముగ్గురు స్నేహితులు చేదు సంఘటన ఎదుర్కొన్నారు. వారు కోటలో తిరుగుతుండగా అనుకోకుండా వారిలో ఒకరు నీళ్లు లేని ఒక లోతైన బావిలో పడ్డారు. గాయాలతో ఉన్న అతన్ని మిగిలిన ఇద్దరూ బయటకు తీసి హాస్పిటల్కి తీసుకుని వెళ్తుండగా దారిలో ముగ్గురు యాక్సిడెంట్లో చనిపోయారనే వార్తలు ఇంకా ప్రచారంలో ఉన్నాయి. ఈ కోట రహస్యాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నం చేయడం ప్రాణాలతో చెలగాటమాడడమే అని అక్కడి స్థానికులు అంటున్నారు. అంతేకాదు, ఈ కోటలోకి వెళ్ళిన టూరిస్టులకు కూడా వారికి ఇలాంటి ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయని చెప్పారు. కోటలోకి వెళ్ళినప్పుడు ఎక్కువగా యాంగ్జైటీకి గురి కావడం, కొంతమంది ఎక్కువసేపు నడవలేకపోవడం, ఇలాంటి ఎన్నో అనుభవాలు. ఇలా ఇక్కడి ప్రజలు చెప్పే కథలు, టూరిస్టులు చెప్పే వారి అనుభవాలు. ఇక్కడ ఆత్మలు తిరుగుతున్నాయని, వాటి కంటపడితే ప్రాణాలు దక్కవని హెచ్చరిస్తున్నారు. ఎవరి నమ్మకం ఏదైనా, గవర్నమెంట్ ఇక్కడ పెట్టిన బోర్డులు ప్రజల్ని, టూరిస్టులని ఆలోచింపజేస్తాయి. అండ్ దట్ రిమైన్స్ ద కోర్ ఆఫ్ ఎవ్రీ మిస్టరీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.